హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లాగైతే కింద బెల్ లైక్ చేసుకోండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. చాలా గట్టిగా ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ గుమ్మడి బద్ద అనేది చాలా గట్టిగా ఉంది. దాని తొక్క అనేది ఒలుస్తున్నా. బా సో ఫ్రెండ్స్, చూడొచ్చు, మొత్తం తొక్క తీయడం జరిగింది. ఈరోజు మాకు ఇదే అన్నమాట కర్రీ. ఇటొచ్చే చాయ్ నాకు కావాలి కొంచెం. ఇది ఓకే, ఈ అమ్మ కొంచెం. ఫ్రెండ్స్, బాగుంది చాయ్ అయితే. టేస్ట్ సూపర్, అద్భుతం. బాగుంది, కొంచెం వేడిగా ఉంది. మరి అక్కడ టీ ఎలాగొచ్చావు? బయట గ్లాస్ ఫుల్ తీసుకెళ్ళాడు, బయట మొత్తం పోస్తాడు, చీపురుతో చూస్తాడు. ఎక్కడ? బయట బెట్టుల దగ్గర. మంచి పని చేశాడు. సో ఫ్రెండ్స్, చూడొచ్చు, ఈ విధంగా అన్నమాట ముక్కలు అనేది కట్ చేయడం జరిగింది. ఓకే. ఓ, నా చాయ్ చల్లగా అయిపోయింది. కూర్చో, అక్కడ కూర్చో, ఇక్కడ రా, మెట్ల దగ్గర కూర్చో. ఓకే, కంప్లీట్. ఇంకా మేము ఇక్కడ రైస్ వండుకుంటాము, ఇక్కడ కర్రీ వండుకుంటాము. ఇది కూడా పెట్టు.
అదా సో చూస్తున్నారు కదా, ఇది మా కట్టెల పొయ్యి అన్నమాట. మాకు గ్యాస్ ఉంది కానీ మేము పెద్ద యూజ్ చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే 1000 రూపాయలు గ్యాస్ అంటే ఓన్లీ మాకు అంటే వర్షాకాలం వస్తుంది కదా, జూన్ నెలలో, ఆ నెలలో మాత్రం ఒక 2 months అనేది గ్యాస్ యూజ్ చేస్తాం. అలా 2-3 months దాకా మేము యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడైతే మేము అసలు గ్యాస్తో మాకు సంబంధం లేదు. మేము కట్ల అనేది తెచ్చుకునేసి అన్నమాట యూజ్ చేస్తాం. కర్రలతోనే వంట చేసుకుంటాం. ఇంకా మేము స్నానం చేయాలనుకుంటే ఈ బిందులో అన్నమాట వాటర్ పోసి హీట్ చేసి స్నానం చేయడం జరుగుతుంది. సో మాకు ఇక్కడ కర్రీ, దాంతో పాటు అన్నమాట మార్నింగ్ టైంలో ఇక్కడ చాయ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నాకు మా వైఫ్కి మా ఇద్దరు పిల్లలకి అన్నమాట. ఈ రైస్ మధ్యాహ్నానికి, ఇప్పుడు మార్నింగ్ టయానికి అన్నమాట. సో నేను ఎక్కడికైనా పనికి వెళ్ళిపోవడం జరిగితే మధ్యాహ్నం పూట నేను రాను. మరి ఒకవేళ ఈ లోకల్లోనే ఇక్కడే పొలం ధర పని చేస్తే పక్కగా తినడానికి అనేది మధ్యాహ్నం వస్తాను. అమ్మో, ఓ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఓ పేస్ట్లన్నీ కన్ఫర్మ్గా మనం వేయాలి. సో ఫ్రెండ్స్, ఇది పసుపు. ఫ్రెండ్స్, ఇది కారం పొడి అన్నమాట. రండి రండి. ఫ్రెండ్స్ చూస్తుంది కదా, ఇది సాల్ట్ అన్నమాట. రా రా కనిపించు, రా చూడొచ్చు. మా తమ్ముడు పేరేం పేరుతుందనా? రంజిత్ కుమార్. హాయ్ అని చెప్పు. హాయ్ 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 ఆంధ్రా. హాయ్ హాయ్ ఎవరీవన్ ఫ్రెండ్స్. హాయ్ ABCD ఫ్రెండ్స్. హాయ్ ABCD ఫ్రెండ్స్. They are my all, they are my friends.
ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ వేయాల్సిన పేస్ట్లు అన్ని నేను వేయడం కంప్లీట్ అయిపోయింది. దీని అన్నమాట పూర్తిగా మూత వేసేయడం. ఓకే, కంప్లీట్ గా మూతలు అనేది వేస్తా. నో, ఉడకలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడాలి. ఓ ఓకే 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 ఓకే. అంటే కన్ఫర్మ్ గా మనము ఇలా ఈ ముక్కలు వేసేసరికి మనం జస్ట్ ఒక 2-3 మినిట్స్ చూసాక అంటే కిందన అంటిపోతాయేమో అని మనము కొంచెం కలపాలి అన్నమాట. ఇక్కడ వాటర్ అనేది మనం పోయాలి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, కొంచెం జస్ట్ 3-4 సెకండ్లోకి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రైస్ అనేది ఒలుస్తున్నాను అన్నమాట. ఓకే, గుడ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి గంజి అన్నమాట. కొద్దిగా పోసి ఉంచుకున్నా, మాకు ఏదైనా అవసరం అంటే కావాలి తాగాలనిపించినప్పుడు హీట్ మేము కొంచెం తాగడానికైనా ఉంచుకున్నా, మొత్తం పోయలేదు. హలో, నువ్వు ముఖం వాష్ చేసుకో. హలో, హోంవర్క్ చేద్దు. ఫ్రెండ్స్ చూడండి, రైస్ అనేది పూర్తిగా తీసేస్తున్నా. దీనిపైన అయిపోయింది. సో సెకండ్ వాటర్ మా పిల్లలకి అన్నమాట. రక్షిత్ గారు స్కూల్లో వెళ్తాడు కదా. ఫ్రెండ్స్ చూడండి, ఇది పెద్ద బకెట్, అది చిన్న బకెట్, అది చిన్నది అన్నమాట. సో ఇందులోనూ మాకు వాటర్ దేనికైనా అవసరం అంటే మేము యూజ్ చేసుకోవడానికి ముందు తెచ్చి స్టాక్ అనేది వాటర్ ఉంచుకోవడం జరుగుతుంది.